కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటోంది. దీంతో ఏం కొనలేం ఏం తినలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది రోజులుగా జిల్లాలోని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ గతంలో కురిసిన వర్షాలు మెంతా తుఫాన్తో భారీ కూరగాయల పంటకు నష్టం జరిగింది. దీంతో దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. ఏ కూరగాయ చూసినా కిలో 80 నుండి 100 పలకడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ముందు టమాటా కేజీ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 50 రూపాయల నుంచి 60 రూపాయలు పలుకుతుంది. టమాటా లేనిదే ఏ వంట చేసుకొని పరిస్థితి. దీంతో తప్పనిసరిగా కిలో కొని వారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. బెండకాయ 80 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు, అల్లం వెల్లుల్లి 120 రూపాయలు, క్యారెట్ 100 రూపాయలు, బీట్రూట్ 100 రూపాయలు, వంకాయ 80 రూపాయలు, గోబీ 80 రూపాయలు ధర పలుకుతున్నాయి. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు సైతం కిలో 40 రూపాయల నుండి 50 రూపాయలకు చేరాయి. మిగిలిన కూరగాయల ధరలు ఇంచుమించు 40-80 మధ్య పలుకుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ బాధపడాల్సిన రోజులొచ్చాయని ప్రజలు వాపోతున్నారు. బాగా ఏం లేదు. టమాటా 1000 రూపాయల బాక్స్ 40 రూపాయల కిలో అమ్ముతాను. మిర్చి 30 అమ్ముతాను. అదే బాగా రేట్లు అదే 30 అమ్ముతాను. బాగా రేటు 30 అరకిలో 50 అమ్ముతాను. 40 రూపాయలకు అర్ధ కిలో అమ్ముతాను. అదే దిగుటట్టున్నాయి. ఇలా వర్షాలు లేకపోతే మా దిగుతున్నాయి ఇంకా బాగా. వర్షాలు కాబట్టి బాగా రేట్ అయింది. రైతులు కూడా ముట్టుకుంటారు. వాళ్ళు కూడా రైతులు ఏం వెళ్తలేవు కూడా ఏం మడుతలేవు అని వాళ్ళకి పెట్టవలసి వస్తుంది. తక్కువ ఉన్నాయి రేట్లు. పోయిన వారం చాలా ఎక్కువ ఉండే. మిర్చి ధర 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలకు హాఫ్ కేజీ ఇస్తాను. కొంచెం పర్వాలేదు అనిపిస్తాను. పోయిన వారం చాలా రేట్లు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా తక్కువ ఉంది. ఒక 10 రూపాయలు తక్కువ ఉంది. ఒక హాఫ్ కేజీకి 10 రూపాయలు తక్కువ ఉంది. టమాటాలు, పచ్చిమిర్చి అన్ని 10 రూపాయలు తక్కువనే ఉన్నాయి. ఇక ముంతా తుఫాన్ వల్ల కొంచెం రైతులకు కూడా నష్టం జరిగింది కదా, అందుకని మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. క్యారెట్స్, బీన్స్, క్యాప్సికం వంటి కూరగాయలు కేజీ 120 రూపాయలు కూడా దాటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన రేట్లతో 500 రూపాయలు పెట్టినా 3 రోజులకు సరిపోయే కూరగాయలు కూడా రావడం లేదు అంటున్నారు. నాన్ వెజ్ కు డిమాండ్ తగ్గి కూరగాయల వినియోగం పెరగడంతో కూడా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. యాసంగి పంట చేతికి వస్తేనే కొంతవరకు ధరలు దిగివస్తాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.